జిలుగు వెలుగుల ఫ్లడ్ లైట్లు, సుమధుర గీతాలు, జబర్దస్త్ కళాకారుల హాస్యవల్లరి, డీజే చిన్నరల నృత్యాలు వెరసి ఈటీవీ ఎట్ 20 కార్యక్రమం ఆద్యంతం హుషారుగా సాగింది. కడప గడపలో తొలిసారి నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రేక్షకులు తరలివచ్చారు. చలని సైతం లెక్కచేయక ఉర్రూతొలగించే ఆటపాటలతో మైమరిచిపోయారు. పరుగుల యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతత కోరుకుంటున్న ప్రజలకు ఈటీవీ వినోదాన్ని పంచింది. 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కడపలో నిర్వహించిన వేడుకలు హుషారెత్తించాయి. తెలుగింటి ఛానల్ ఈటీవీని ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గాయని గాయకులు మనో, వందేమాతరం శ్రీనివాస్, సునీత, హేమచందర్, శ్రావణ భార్గవి తదితరులు గానామృతంతో కట్టిపడేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల నడుమ వేదికపై కళాకారులు వేసిన నృత్యాలకు అనుగుణంగా ప్రేక్షకులు తమ పాదాలను కదిపారు. వినసొంపైన పాటలకు లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోయారు. మొదటిసారి కడపలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టారు. మేము చాలా ఎంజాయ్ చేసాము. కడపకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా పెట్టాలి. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈటీవీ వారు ప్రజలకు మరింత దగ్గరకు అవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రోగ్రామ్ చాలా బాగుంది. చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఉంది. మాకు టైం ఇంకా ఎంతో సేపు అయినా కానీ చూడాలనిపిస్తుంది. ఈటీవీ ఎట్ 20 కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు కలెక్టర్ కెవి రమణ, ప్రభుత్వ విప్ మేడ మల్లికార్జునరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి జ్ఞాపికలు అందజేశారు. ఇటువంటి యూనిట్ జరిపించడం అనేది ఒక ఈటీవీకే సాధ్యమైంది. ఈటీవీ యజమానానికి, యూనిట్కు, ముఖ్యంగా ఒక క్రియేటర్ ఈటీవీ చైర్మన్ గారికి, రామోజీరావు గారికి కూడా కడప జిల్లాలో నిర్వహించినందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈటీవీ నిర్వహించిన వినోదభరితమైన కార్యక్రమం తమనెంతగానో ఆకట్టుకుందని, ఇలాంటి వసంతాలను ఈటీవీ మరెన్నో జరుపుకోవాలని కడపవాసులు ఆకాంక్షించారు.